అయిపోతున్నాయి ప్రభా. ఓ ప్రభా రాకడి దినాలను మా చిన్నప్పటి నుంచే పాటలు పాడేవాళ్ళం. నిజమైన రాకడి దినాల్లో మేము ఇప్పుడు ఉన్నాం ప్రభా. నీకు స్తోత్రంలో కళ్ళతో చూస్తూ ఉన్నాం నాయన, చెవులతో వింటూ ఉన్నాం తండ్రి. ఎన్నో అపాయకరమైన సంగతులు జరుగుతూ ఉండగా ప్రభా, వాటన్నిటిని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ సర్వమానవాళి మార్పు చెందాలి ప్రభా. ఇంకా నీ వాక్యం ఇంకా విస్తారంగా విత్తబడాలి ప్రభా. వాక్యం నా తండ్రి ఇంకా నా ప్రభా చాలలేదు ప్రభా. మరి నాయన పరుగులు పెట్టి నా ప్రభా నీ వాక్య ప్రచారంలో ప్రభా యవనస్తులు ఎంతో అవసరమై ఉన్నారు తండ్రి. యవన సమాజాన్ని లేపండి తండ్రి. యవనస్తులు ప్రభా వారి సొంత నాయన ఆశలకు లోబడిపోయి ప్రభా చెడు కార్యక్రమాల్లో ఉంటున్నారు తండ్రి. స్త్రీలు పురుషులు కూడా ప్రభా క్రూరమైన మృగాల్లా తయారయ్యారు. ఏసయ్య ఒకరినొకరు చంపేసుకోవడం ప్రభా. ఈ యొక్క క్రూరత్వాన్ని ప్రభా మనుషుల్లో తీసేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఏసయ్య భార్య భర్తను చంపడం, భర్త భార్యను చంపేయడం, పిల్లలను చంపేయడం ఇంత క్రూరమా తండ్రి. ఓ తండ్రి, ఈ సమాజం ఎటుపోతుందో ప్రభా, ఏమైపోతుందో, ఇంత సర్వనాశనం లోకం మీదకి వచ్చిందని ఆయన తెలుసుకోలేకపోతున్నారు ప్రభా. ఉరుము వలె ఉరిమే దేవుడా నీకు స్తోత్రములు. భయంకరుడమైన దేవానికి స్థుతులు స్తోత్రములు. సింహం వలె గర్జించే దేవానికి స్థుతులు స్తోత్రములు. నీ పాదముల చెంత చేరి మేము అనేకమైన విషయాలు అడుగుతున్నాం. ఎంతసేపు మా అక్కర్లు మా అవసరతలే కానీ ప్రభా ఈ లోకం ఏమైపోతుంది, మనుషులు ఏమైపోతున్నారు ప్రభా. త్రాగుబోతులను మార్చమని అడుగుతున్నాం, వ్యభిచారులను మార్చమని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. నరహంతకులను మార్చమని అడుగుతున్నాం ప్రభా. దొంగలను మార్చండి ప్రభా. నాయన వేశ్యగృహాల్లో ఉంటున్న వారిని విడుదల చేయండి ప్రభా. అయా జైళ్లలో క్షణికావేశంలో తప్పులు చేసి జైళ్లలో మొగ్గుతున్న వారికి పరితాప హృదయం, పశ్చాత్తాప హృదయం మా మనసు పుట్టించి వారిని విడుదల చేయండి ప్రభా. బిడ్డలకు కుటుంబాలకు దూరం అయిపోయి ఉంటున్నారు ప్రభా. అయా మా సరిహద్దుల్లో కాపలాకు వస్తున్న సైనికులను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రంలో ప్రజలకు సేవలు అందించే ప్రతి శాఖను బట్టి నేను ప్రార్థిస్తున్నాను ప్రభా. పోలీస్ శాఖ, విద్యాశాఖ, వైద్య శాఖ, GHMC ప్రభా, నీటిపారుదల శాఖ, విద్యుత్ శాఖ, ఇంకా స్వచ్ఛందంగా అనేకమైన సంస్థలుగా కూడా చేరి ప్రజలకు సేవలు అందిస్తున్నారు. కానీ ప్రతిఫలాన్ని ఆశించి చేస్తున్నారు నా తండ్రి. ఎంతో వ్యర్థమైన చేతులు చాపుతున్నారు ప్రభా. నాయన అక్రమార్జన కొరకు చేతులు చాపుతున్నారు ప్రభా. వారికి వచ్చే జీతాలు కాకుండా పేదవారి దగ్గర ప్రభా లంచాలు తీసుకుంటూ ప్రభా నాయన ఎంతో నాయన ధనికులైపోతూ ఉన్నారు తండ్రి. ఆ ధనమంతా ఇక్కడ విడిచిపెట్టాల్సిందే కదా ప్రభా. చచ్చేటప్పుడు ఎవరిని తీసుకుని వెళ్ళాం కదా తండ్రి. ఓ దేవా, ఇవన్నీ గమనించుకోలేకపోతున్నారు తండ్రి. స్త్రీలేమి పురుషులేమి ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారు ప్రభా. ప్రక్కనే ఉండి ఎవరు ఏంటో ఏ మృగం మా పక్కన ఉందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాం ప్రభా. ఇంత భయానక దినాల్లో మేము ఉంటూ ఉండగా ప్రజలను మార్చమని ప్రార్థిస్తున్నా నాయన. తూర్పారబట్టుటకు ప్రభా నీ చేతిలో చాటున్నది ప్రభా. కళ్ళంలో నిలబడి ప్రభా తూర్పారబట్టుతున్నావు. గురువులు గోధుమలను ప్రభా వేరు చేయించిన దినాలు ప్రభా ఇవి. దేవానికి స్తోత్రములు. అయా ఇక్కడ చేరి వచ్చిన ప్రతి బిడ్డలు కూడా